ఇంకేం చేయలేము. లేదా మనకు ఫ్రోజన్ ఐటమ్స్ ఎక్కువ లేవమ్మా, నేను రైనీ సీజన్ అమ్మా, వింటర్ సీజన్ అమ్మా, నేను అసలు ఫ్రీజర్ నేను వాడలేము అంటే యూ కెన్ గో ఫర్ ఫ్రీజ్ ఆల్సో. ఇట్స్ బెస్ట్ మోడ్, కన్వర్టబుల్ మోడ్. ఫ్రీజర్ వచ్చేసి ఫ్రోజన్ ఐటమ్ లైక్ ఫ్రోజన్ చికెన్, ఫ్రోజన్ మీట్, ఐస్ క్యూబ్స్, ఐస్ క్రీమ్, పప్పులు, రవ్వలు, డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రీజర్ లో పెట్టుకున్నాము. అయితే లాట్ ఆఫ్ స్పేస్ పెట్టుకోవచ్చు, నాట్ ఏ ఇష్యూ. మూవబుల్ ఐస్ మేకర్స్ ఐస్ కాల్ లోపల పెట్టుకుని మిగతా టైం బయట పెట్టుకోవచ్చు. లేదా మనకి అవసరం లేదనుకుంటే చేసేది వాటర్ ఫుల్ ఫిల్అప్ చేసుకొని రొటేట్ చేయగానే ఐస్ క్రీమ్ ఇచ్చేస్తుంది. ఇలా డ్రై ఫ్రూట్స్, పప్పులు, రవ్వలు ఇలా స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్ వచ్చే వరకు వెజిటేబుల్స్, ఫ్రూట్స్, బెవరేజ్, వాటర్ బాటిల్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాము. ఏ వస్తువు పెట్టినా కొంచెం వాల్ కి టచ్ చేయకండి ప్లీజ్. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాము. వైన్ డ్రింక్ వాటర్ బాటిల్స్ లో పెట్టుకోండి, నాట్ ఏ ఇష్యూ. ఈ స్టిక్కర్ ఉంటుంది చూసుకోండి. ఇప్పుడు నాకు సరి సొలిసి స్టిక్కర్ చూస్తారు. ఇలా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెట్టుకోండి. నార్మల్ ట్రై, వాటర్ ట్రై. ఓకే, యాక్చువల్లీ ఇంతకుముందు ఏంటంటే ఆపరేటింగ్ ప్యానల్ బయటకి ఇచ్చాడు కదా, లోపలికి ఇచ్చాడు. ఈజీ అనమాట. ఇంక్రీజ్, డిగ్రీ, జీరో ఇది సెలెక్ట్. ఎవ్రీ టైం మనం జీరో నుంచి స్టార్ట్ చేద్దాము. వన్ టైం ప్రెస్. ఎక్కడ బ్లింక్ అయితే ఫ్రీజర్ లెఫ్ట్ సైడ్ చేస్తే 23 మ్యాక్స్. 23 తర్వాత ఇంకోసారి ప్రెస్ చేస్తే పవర్ కూల్. రైట్ సైడ్ చేస్తుంటే 15 ఇస్ ద లోయెస్ట్. కానీ మనం పెట్టేదేమో 19 ఫ్రీజర్ లో. 23 ఇస్ ద మ్యాక్స్, 15 ఇస్ ద లోయెస్ట్, బట్ 19 ఇస్ ద ఆప్టిమల్. ఓకేనా? ఫ్రీజర్ ని సెట్ చేశాను. ఫ్రిడ్జ్ ఎట్లా సెట్ చేయాలి? వన్ టైం ప్రెస్ చేస్తాను, కంటిన్యూ ప్రెస్ చేస్తాను. ఐడియా ఉంది కదా మీకు? 1 డిగ్రీ ఇస్ ద మ్యాక్స్. 1 డిగ్రీ తర్వాత ఇంకోసారి పవర్ కూల్ యాక్టివేట్ అయిపోతుంది. రైట్ సైడ్ చేస్తుంటే 7 ఇస్ ద లోయెస్ట్. 7 తర్వాత ఇంకోసారి ప్రెస్ చేస్తే ఇట్స్ వెకేషన్ మోడ్, కానీ బయటికి వెళ్ళినప్పుడు. బట్ మనం పెట్టేదేమో 3. 19 3 is better for any season, every season. 19 3 is better for any season, every season. 19 పెట్టినా, 20 పెట్టినా, 21 పెట్టినా, 7 పెట్టినా, 3 పెట్టినా మీరు బయట వెళ్ళిన సెన్స్ చేసుకుని అది క్యాల్కులేషన్ చేసుకుని పెట్టి. బట్ మన ఐడియల్ గా పెట్టి 19. ఇప్పుడు చూడండి ఏంటో 25 23 అంటే ఇన్సైడ్ టెంపరేచర్. అది ఎందుకు చూపిస్తుంది? ఇప్పుడే ఆన్ చేసాం కాబట్టి టైం పడుతుంది. కరెక్ట్ టెంపరేచర్ చూపిస్తుంది. టెంపరేచర్ తీసామంటే మినిమం 5 hours పడుతుంది. లేదమ్మా నేను ఫ్రీజర్ వాడను, నాకు ఫ్రిడ్జ్ లాగా వాడుకున్నట్టు వన్ టైం ప్రెస్ రైట్ సైడ్ చేస్తుంటే 15 తర్వాత ఇంకోసారి ప్రెస్ చేస్తాను. 3 is working like a fridge, not a freezer. ఓకేనా? లేదమ్మా ఇంట్లో ఇద్దరు ఉన్నాము, ముగ్గురే ఉన్నాము, నేను ఫ్రీజర్ అస్సలే వాడాలంటే వన్ టైం ప్రెస్ 3 తర్వాత ఆఫ్ ఇట్ ద ఫ్రీజర్ ఇస్ టోటలీ సాఫ్ట్, నో ఫ్రిడ్జ్ ఇస్ వర్కింగ్. మళ్ళీ రాగా రెగ్యులర్. దీనికి వచ్చేసి ఇంకో సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ సర్ప్రైజ్ రకంగాను 20 years కంప్రెసర్ వారంటీ ఇస్తున్నాడు. టోటల్ ఫ్రిడ్జ్ మీద వచ్చే వరకు 1 year ఇచ్చాడు వారంటీ. ఇంకోటి సైడ్ వాల్స్ ఉన్నాయి కదా, స్టార్టింగ్ హీట్ ఎక్కుతుంది, టెన్షన్ చేసుకోవాల్సింది. దాంట్లో నార్మల్ పొజిషన్ వచ్చేస్తుంది. క్లీనింగ్ కోసం అమ్మగారు క్లీనింగ్ కోసం పోలేని కానీ ఏది కెమికల్ వాడకండి. కాటన్ పర్ఫెక్ట్ క్లాత్ వెళ్ళిపోతుంది. ఇంటర్నల్ అయితే లైట్ గోరువెచ్చని వామ్ వాటర్, లెమన్ జ్యూస్ వేసుకోవాలి, క్లీన్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఈ సెల్ఫ్ తీశారు క్లీన్ చేసుకోవడానికి మినిమం 40 to 50 minutes బయట పెట్టాలి. డైరెక్ట్ వాటర్ లో వేయకూడదు. వాటర్ లో వేస్తే క్రాక్ వేస్తుంది. ఓకేనా? ఏ వస్తువు పెట్టినా కొంచెం వాల్ కి టచ్ చేయకుండా టోటల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఏదైనా ఇప్పుడు వాడుతారంటే వాట్ ఇస్ ద టైమ్ లో 2 hours అయితే వాడుకోవచ్చు. ఓకేనా? ఇంకేం డౌట్స్ అండి? మొబైల్ తో ఆపరేట్ చేస్తాం కాదు, అవి స్టిక్కర్స్ ఇటు పెట్టుకోవచ్చు, పర్లేదు పెట్టుకోవచ్చు. అది మ్యాగ్నెట్ ఇటు పెట్టుకోవచ్చు. డివైజెస్ లో డివైజెస్ ఇక్కడ సామ్సంగ్ ఇదే కదా. ఫ్రిడ్జ్, రెఫ్రిజిరేటర్ సెలెక్ట్ చేయడం, ఇక్కడ స్కాన్ చేయాలి.